హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. వీసీఎస్ ప్రజెంట్ హైరింగ్ అయితే ఆగిందనమాట డిఫరెంట్ స్టేట్స్ అన్నిటికి. ప్రజెంట్ కేవలం కర్ణాటక అండ్ తమిళనాడుకు మాత్రమే హైరింగ్ అనేది జరుగుతుంది. అది కూడా కర్ణాటక లైక్ కాలింగ్ అనుకుంటా, చాట్ ప్రాసెస్ అయితే కాదు. మోస్ట్లీ కర్ణాటకే హైర్ అయిన వాళ్ళంతా కాలింగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కర్ణాటక అయితే హైర్ అయ్యారు. బట్ కానీ వాళ్ళందరూ కాల్లోనే ఉన్నారు. బట్ అదేంటో మరి చాట్ ప్రాసెస్ అక్కడ లేదో, వీళ్ళు చాట్ ప్రాసెస్కి సెలెక్ట్ అవ్వలేదో నాకు తెలీదు. అందరూ కాలింగ్కే సెలెక్ట్ అయ్యారు. సో నేనైతే మోస్ట్లీ ఏమైనా కాలింగే ఉండొచ్చని అనుకుంటున్నా. సో ఇదే జస్ట్ కర్ణాటక హైరింగ్ అనేది జరుగుతుంది చూడండి. లైక్ కర్ణాటక లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది వీసీఎస్ సేమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని వాళ్ళు షేర్ లైక్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసేసారంటే మీకు కావాల్సిన వర్క్ రిలేటెడ్ అన్నీ వాళ్ళు పంపించేస్తారు. సిస్టమ్, కీబోర్డ్, మౌస్, ఎవ్రీథింగ్ యూ లైక్ అన్నీ కావాల్సినవన్నీ వాళ్ళు మీకు పంపించేస్తారు. లైక్ ఇంటర్వ్యూ క్లియర్ అయిన 3 to 4 weeks, మోస్ట్లీ 1.5 monthలో మీ హైరింగ్ అనేది అయిపోతుంది అనమాట. లైక్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి చాలా మంది నాకు డౌట్స్ అవుతున్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది 1 week అయింది, 2 weeks అయింది అని. మినిమం లైక్ 2 weeks 3 weeksలో వాళ్ళు మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తారు. ఎందుకంటే వీసీఎస్ అనేది ఫాస్ట్ హైరింగ్, ఎప్పుడు డిలే అయితే అవ్వదు హైరింగ్ వీసీఎస్కి. వన్స్ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారంటే హైరింగ్ అనేది ఫాస్ట్గా చేసుకుంటారు. కర్ణాటకకి ఇప్పుడైతే ఇది కర్ణాటక అయితే జరుగుతుంది. ఇది కూడా మోస్ట్లీ కాలింగ్ ప్రాసెసే ఉండొచ్చు, చాట్ ప్రాసెస్ అయితే అయి ఉండకపోవచ్చు మోస్ట్లీ. అండ్ నేను ఇప్పుడు ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు రిఫరల్ అయితే వచ్చిందనమాట. వీసీఎస్ ప్రాసెస్ కర్ణాటకకి హైరింగ్ అనేది జరుగుతుంది, మీరు ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేయండి అని. నేను అక్కడ ఓపెన్ చేసి చూసే రిఫరల్లో కూడా సేమ్ లింక్ ఉందనమాట. సేమ్ ఇదే లింకే ఉంది అక్కడ నేను రిఫర్ చేసేది కూడా. సో అందుకే నేను మీకు ఈ లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చూసి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్కేస్ ఎగ్జామ్ రిలేటెడ్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఇన్కేస్ ఏదైనా ఆన్సర్స్ హెల్ప్ కావాలి, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అంటే నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను అనమాట. ఆన్సర్స్తో వీడియో ఒకటి పోస్ట్ చేసిన కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా. సో ఆ వీడియో మీరు జస్ట్ చూసి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇది కంప్లీట్గా వీడియో అయితే చూడండి, ఇందులోనే ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. 80% ఆఫ్ ప్రాసెస్ లైక్ దీంట్లో మీకు క్వశ్చన్స్ అనేవి టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 80% కూడా టచ్ అవ్వచ్చు. సో మీరు ఇది ఎగ్జామ్ క్లియర్ చేసినారంటే ఇంటర్వ్యూ అనేది మోస్ట్లీ 2 to 3 weeksలో వాళ్ళు షెడ్యూల్ చేసి కంప్లీట్ చేసేస్తారు. మినిమం వచ్చి 2 weeks అయితే టైం పడుతుంది వాళ్ళు ఇంటర్వ్యూ మీకు మెయిల్ చేయడానికి. సో మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినాక ఫ్రీక్వెంట్గా మీ ఈమెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇది ప్రజెంట్ అయితే ఇంకా దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా. మినిమం 18 years అయితే ఉండాలి, అండ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు స్కిల్స్ అయితే ఉండాలి, కంప్లీట్ రైట్ ఉండాలి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఏ కాల్స్. చాట్ అన్న అయితే ఏదో ఒక విధంగా మనం మేనేజ్ చేసేస్తాం, ఎందుకంటే టైపింగ్ లేకపోతే ఏదైనా ఎక్కడైనా రాసి పెట్టుకోవడం రాసి పెట్టుకోవడం ఇన్ ద సెన్స్ లైక్ ఆల్రెడీ ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకొని పెట్టుకోవడం అలా చేయొచ్చు. బట్ కాలింగ్ అయితే ఇంపాసిబుల్, లైక్ మనమే మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ సెలెక్టెడ్ ఫర్ కాలింగ్ డిపార్ట్మెంట్. అండ్ ఎక్స్పీరియన్స్ లైక్ కంప్యూటర్ ఎలా వాడాలి ఏంటి అని మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి వీటికి. సో ఇది కాలింగ్కి శాలరీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. చాట్స్తో కంపేర్ చేస్తే చాట్ ప్రాసెస్కి కొంచెం తక్కువ ఉంటుంది, కాలింగ్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు శాలరీ కూడా కొంచెం ఎక్కువనే పెడతారు. రేంజ్ వచ్చేసి 3 lakhs నుంచి 4 lakhs దాకా ఉండొచ్చు, ఇన్ బిట్వీన్లో ఉంటుంది. ఫ్రెషర్స్కి కూడా అరౌండ్ స్టార్టింగ్ 3 నుంచే స్టార్ట్ చేస్తారు అనుకుంటా వాళ్ళు మోస్ట్లీ. సో ఇది వీసీఎస్ నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ అప్డేట్. జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఓన్లీ 2 స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి తమిళనాడుకి, అండ్ ఇది ఇది కర్ణాటక, అండ్ ఇది తమిళనాడు. ఈ 2 స్టేట్స్కి మాత్రమే ప్రజెంట్ ఎగ్జామ్ లింక్స్ అనేవి వాళ్ళు ఇక్కడ షేర్ చేసినారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. అండ్ నాకు ఇది రిఫరల్ రావడం వల్ల నేను షేర్ చేస్తున్నాను, లేకపోతే నేను షేర్ చేయను మోస్ట్లీ రిపీటెడ్ వన్నీ. రిఫరల్ వచ్చింది, సో ఎవరైనా
చూసి మళ్ళీ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోయిండొచ్చు ఆంధ్రప్రదేశ్కి కానీ డిఫరెంట్ స్టేట్స్కి. సో వాళ్ళు మళ్ళీ కర్ణాటకకి ట్రై చేయొచ్చు అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఎగ్జామ్ రాసే ముందర ఒకసారి వీడియో అయితే చూసుకొని మరి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసేసాక వీడియో చూస్తే యూజ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇన్ కేస్ అది రిగ్రెట్ మెయిల్ వచ్చేసిందంటే ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదని, సో వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే నేను ఇలా చెప్తున్నాను, ఎగ్జామ్ రాయకముందే ఒకసారి వీడియో అయితే చూసుకోండి. సో ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ అప్డేట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తా. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.